హలో, వెల్కమ్ టు సినీ గేమ్స్ కార్నర్. రీసెంట్గా ఆహాలో హోమ్ టౌన్ అనే వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన 90s వెబ్ సిరీస్ లాగా తీసారు ఇది. కానీ 90s అయితే మనకి చాలా నోస్టాలజిక్ ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది, చాలా మెమరీస్ మనకు గుర్తొస్తాయి. బట్ ఇది అంతగా లేకపోయినా ఒకసారి అయితే చూడొచ్చు. మొత్తం 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. స్టోరీలోకి వెళ్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రాజీవ్ కనకాల ఫోటో స్టూడియో నడుపుతూ ఉంటాడు. వాళ్ళ వైఫ్ ఝాన్సీ మిషన్ కుడుతూ ఉంటుంది. 2 పిల్లల్ని చదివిపిస్తూ ఉంటారు. కొడుకుని యూఎస్ పంపాలి హైయర్ స్టడీస్కి, వాడు బాగా సెటిల్ అవ్వాలి అని చెప్పేసి వీడు ఒక పాలసీ తీసుకొని కడతా ఉంటాడు. ఇక కూతురికైతేనేమో పెళ్లి చేసి పంపించేయాలి మంచి హస్బెండ్తో అని చెప్పేసి ఆమె కూడా ఒక పాలసీ కడతాడు. ఇంకా ఒకరోజు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి అందరూ వెళ్తూ ఉంటారు. వీడేమో నాకు ఎగ్జామ్ ఉంది నేను రాను అని చెప్పేసి వెళ్ళడు. బట్ ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడడానికి అలా వెళ్తాడు. అయితే ఊర్లో సర్పంచ్ కొడుకు దగ్గర ఒక క్రికెట్ కిట్ ఉంటుంది. వీళ్ళు అది చూసి అసలు అది ఎలా వేసుకోవాలో తెలియక గందరగోళం చేస్తూ ఉంటారు. అక్కడ కొంచెం కామెడీ బాగుంటుంది. ఎవరు లేరు కదా, సో ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది, వరల్డ్ కప్. సో మనం ఏం చేద్దామంటే అందరినీ పిలిచి టికెట్స్ పెట్టి వాళ్ళకి చూపిద్దాము, డబ్బులు కలెక్ట్ చేస్తారనమాట అందరి దగ్గర నుంచి. ఇంకా బెట్టింగ్ కూడా వేసి డబుల్ అమౌంట్ అయితే పొందుతారు. ఫస్ట్లో చూసేసరికి టీవీ కొంచెం పగిలిపోయి ఉంటుంది. వాళ్ళ నాన్న వచ్చే లోపల దాన్ని ఎలాగైనా బాగు చేయించాలి అని చెప్పేసి నేను వచ్చిన అమౌంట్ మొత్తం తీసుకొని బయలుదేరుతారు. నిన్న బెట్టింగ్లో ఓడిపోయినోడు వస్తాడనమాట. వచ్చి పేపర్ చూపించి నేనే గెలిచాను బెట్టింగ్లో, నా డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం తీసేసుకుంటాడు. ఇంకా వీడు టీవీని అలా పెట్టేసి దానిపైన క్లాత్ వేసి ఉంచుతాడు. వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత టీవీ చూద్దామని ఇలా పెట్టుకొని క్లాత్ ఇలా తీసేసరికి టీవీ మొత్తం కింద పగిలిపోయింది. సో ఇంకా వీడు చిన్నగా తప్పించుకుంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, మా నాన్న ఇచ్చిన టీవీని నువ్వే పగలగొట్టావు అని చెప్పేసి ఇంకా ఝాన్సీ గొడవ పెట్టుకుంటుంది. ఇంకా సెకండ్ ఎపిసోడ్లోకి వెళ్తే వీళ్ళు స్వాతి మ్యాగజైన్ అయితే చదువుతూ ఉంటారు. ఒక క్వశ్చన్ చదువుతారు, 14 years అబ్బాయి పర్ఫామ్ చేయగలుగుతాడా లేదా అని చెప్పి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆ స్వాతి బుక్ని బ్యాగ్లో పెట్టుకొని స్కూల్కి కూడా తీసుకొస్తాడు. వాళ్ళ సార్ చూసి కొడతారు. ఇంకా హీరో వాళ్ళ ఫాదర్ అయితే వరుణ్కి ఫొటోస్ ఇవ్వు అని చెప్పేసి చెప్తాడు. ఆ వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడేమో వరుణ్ టీవీలో కొంచెం రొమాంటిక్ సీన్స్ చూస్తూ ఉంటాడు. తర్వాత వాడు ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తాడు అనమాట. వీళ్ళు అదన్నీ చూస్తారు. అన్న మేము కూడా వెళ్ళాలంటే ఎలాగా అని చెప్తాడు. అరే డబ్బులు అయితేరా ఒక్కొక్కరికి 200 అని చెప్పేసి చెప్తాడనమాట. వీళ్ళు నాన్న కెమెరాని తాకట్టు పెట్టి మనీ తీసుకొని వెళ్తారు. అక్కడ మళ్ళీ స్వాతి బుక్లో ఆ క్వశ్చన్కి రిప్లై చూస్తారనమాట. ముందు మీరు ఈ ఏజ్లో చదువుకోండి అని చూసి ఇంకా అదంతా రియలైజ్ అయిపోయి డబ్బులు ఇచ్చేయండి అని చెప్పేసి వెళ్ళి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసి కెమెరాని తీసుకొని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. థర్డ్ ఎపిసోడ్లోకి వెళ్తే ఫస్ట్ లవ్, 5th క్లాస్ వరకు వీడితోనే చదివి తర్వాత స్కూల్ నుంచి వదిలిపోయిన అమ్మాయి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వస్తుంది, సమీరా. ఇంకా రిటర్న్ అమ్మాయిని చూసి ఇంకా వీడు మళ్ళీ లవ్లో పడిపోతాడు. ఇంకా అమ్మాయికి గిఫ్ట్స్ ఇవ్వడం అట్లాగా సాంగ్ అలా ఉంటుంది. ఇంకొకరోజు సడన్గా అమ్మాయి రాదు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే వీళ్ళు దుబాయ్ వెళ్ళిపోయారు అని చెప్తారు. 4th ఎపిసోడ్లోకి వెళ్తే వీళ్ళ నాన్న పాలిటెక్నిక్ ఎగ్జామ్కి అప్లై చేయమని చెప్పి పంపిస్తాడు. వీళ్ళు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే అక్కడ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయబడను అని ఉంటుంది. ఈ ఫేస్బుక్ అంటే ఏంటి అదంతా తెలుసుకొని వీళ్ళు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే సమీరతో మాట్లాడడానికి. సమీరకి రిక్వెస్ట్ పెడతారు, మెసేజ్ పెడతారు. బట్ ఎన్ని రోజులు ఉన్నా రిప్లై రాదు. ఇంకా ఇంటర్నెట్ సెంటర్లో అయితే కామెడీ బాగుంటుంది. ఇంకా చిరంజీవి అనే ఒక ప్రొఫైల్కి వీళ్ళు రిక్వెస్ట్ పెడతారు. అక్కడి నుంచి రిప్లైస్ కూడా వస్తూ ఉంటాయి. వీళ్ళు నిజంగానే చిరంజీవి మాట్లాడుతున్నాడు అనుకుంటారు. హైదరాబాద్ వచ్చినప్పుడు కలువు అని వాళ్ళు మెసేజ్ పెడతారు. వీళ్ళు నెక్స్ట్ డే ఎగ్జామ్ రాయడానికి హైదరాబాద్ వెళ్తున్నారు అనమాట. అక్కడ స్టూడియోకి వెళ్తారు, రామానాయుడు స్టూడియోకి. మొత్తం వెయిట్ చేస్తారు చిరంజీవిని కలవడానికని. అక్కడ వాచ్మెన్ అసలు లోపలికి కూడా పంపించరు. బాబు మీరు మోసపోయారు, అసలు ఆయన మిమ్మల్ని ఎందుకు కలుస్తాడు అని చెప్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న తిడతారు, అసలు ఎగ్జామ్ కూడా రాయలేదా నువ్వు అని చెప్పి. ఇంకా వాళ్ళ అమ్మ సర్లేండి తెలియక చేశాడు అని ఇంకా అలా ఉదారుస్తుంది. ఇంకా 5th ఎపిసోడ్లోకి వెళ్తే యూఎస్ వెళ్ళడం. ఇక్కడ సిరీస్ అయితే అసలు డైరెక్ట్గా వాళ్ళు బీటెక్ కంప్లీట్ అయిపోయింది అన్న దగ్గరికి వచ్చేస్తుంది. వాడికేమో 15 సబ్జెక్ట్స్ ఉండిపోతాయి. వాళ్ళ చెల్లెమో డిస్టింక్షన్లో పాస్ అయ్యింది. అయినా సరే వాడికి ఫేక్ సర్టిఫికేట్స్ అవన్నీ క్రియేట్ చేయించుకొని వీసా అదంతా కూడా అప్రూవ్ అయిపోయింది అని చెప్తాడు. వాళ్ళ నాన్న ఇంకా రిలేటివ్స్ అందరినీ పిలిచి దావత్ ఇస్తాడు. ఇంకా వాడిని యూఎస్ పంపడానికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తాము అంటే మీరు వద్దు నాన్న, మీరు వస్తే నేను వెళ్ళలేను, చెల్లిని మాత్రమే తీసుకెళ్తాను అని చెప్పేసి తీసుకెళ్తాడు. తర్వాత ఇంకా వాడు రిటర్న్ వస్తాడు. వీళ్ళు చూసి షాక్ అవుతారు, ఏంటో నువ్వు వెళ్ళలేదా అని చెప్తే అప్పుడు చెప్తాడు ఏంటంటే వాడు చెల్లిని పంపిస్తాడు అనమాట యూఎస్కి. ఎందుకంటే అమ్మాయి బాగా చదువుతుంది, తనకి యూఎస్ వెళ్ళాలని కోరిక. అంతేనా నువ్వు అబ్బాయిగా పుట్టి నువ్వు చాలా లక్కీరా, ఎంత బాగా చదివినా కూడా నాకు పెళ్లి చేసి పంపాలని చూస్తున్నారు అని అట్లా వాళ్ళ అన్న దగ్గర చెప్పుకుంటుంది అనమాట. వాళ్ళ చెల్లి పేరెంట్స్ కోసం రాసిన లెటర్ ఇస్తాడు. ఇంకా లెటర్లో నాన్న నాకు మీతో చెప్పడానికి ధైర్యం చాలలేదు అని ఇంకా అట్లా కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళ నాన్న కూడా బాధపడతారు.
ఇంకా వీడు కూడా నాకు అసలు ఎప్పుడు చదువు అంటే ఇష్టం లేదు, నేను ఫెయిల్ అవుతానే వచ్చాను, అయినా మీరు నన్ను చదువు అని ఫోర్స్ చేశారు, బట్ నాకు డైరెక్షన్ అంటే ఇష్టము, నేను మూవీస్లోకి వెళ్తాను అంటాడు. వీడికి షార్ట్ ఫిల్మ్ తీసినందుకు ఒకసారి ప్రైజ్ కూడా వచ్చింది అనమాట. ఇంకా వాళ్ళ నాన్న రియలైజ్ అయ్యి పిల్లలకి ఇష్టమైనదే చేయించాలి అని చెప్పేసి ఇంకా వీడిని డైరెక్షన్ వైపు వెళ్ళమని చెప్తాడు. అక్కడితో సిరీస్ ఎండ్ అయిపోతుంది. రివ్యూ నచ్చితే లైక్ చేయండి.